మీకు ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన గుంటకల్లో మోదినాబాద్ లో ఉన్న పుష్ప అనే ఒక అక్క 2 years నుంచి యూరిన్ ప్రాబ్లమ్ తో హెల్త్ కండిషన్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతుంది. అసలు ఈ అక్కకున్న ప్రాబ్లం ఏంటంటే 2 years బ్యాక్ అక్కకి డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన 3 months నుంచి అక్కకి యూరిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. యూరిన్ కి వెళ్ళిన ప్రతిసారి సీమ్ వచ్చేదంట. ఏంటబ్బా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోవద్దండి. వింటున్న మీకే ఎలా ఉంటే చెప్తున్న నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తే గానీ తీరని పరిస్థితి వాళ్ళది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి బాలేదంటే ప్రాబ్లం ఉన్న వ్యక్తి మాత్రమే నొప్పిని అనుభవిస్తారు. కానీ బాధను మాత్రం కుటుంబం మొత్తం అనుభవిస్తుంది. ఈ రోజు ఆ కుటుంబం మొత్తం నన్ను పిలిపించి ఒక తమ్ముళ్లా భావించి వాళ్ళకున్న ప్రాబ్లం నాతో చెప్పడం జరిగింది. ఇకపోతే అక్కకున్న ప్రాబ్లం కి వాళ్ళు తిరగని హాస్పిటల్ అంటూ లేదంట. చివరిగా సిటీ స్కాన్ చేపించడంతో అక్కకున్న ప్రాబ్లం ఏంటో బయటపడిందంట. సిటీ స్కాన్ లో బ్లాడర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇలానే ఉంటే ప్రాణాలకే ప్రమాదం, వెంటనే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని డాక్టర్స్ అయితే చెప్పారంట. డాక్టర్స్ అలా చెప్పగానే వీళ్ళు తిరుపతికి తీసుకెళ్లి వెంటనే టెస్ట్లని చేపించేశారు. టెస్ట్లలో బ్లాడర్ కి పేక్ కి మొత్తం సీమ్ పట్టేసింది. వెంటనే అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి వెంటనే ఆపరేషన్ అయితే చేశారంట. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఏమాత్రం తగ్గుకోకుండా ఉంటే మరి టెస్ట్లు అయితే చేశారంట. టెస్ట్లలో బ్లాడర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పెద్ద ఆపరేషన్ అయితే చేయాలని చెప్పారంట. పెద్ద ఆపరేషన్ అంటే పేగుని సైడ్ కి తీసి యూరిన్ ట్యూబ్ ని డైరెక్ట్ గా పేగుకి అటాచ్ చేసి బ్లాడర్ లేకుండానే యూరిన్ వచ్చేలా ఆపరేషన్ అయితే చేయాలని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. ఆపరేషన్ అయిన తర్వాత కూడా బ్లాడర్ ఉండదు కాబట్టి యూరిన్ పైపు అలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతుందని డాక్టర్స్ అయితే చెప్పారంట. అలాగే ఇంకా పెద్ద ఆపరేషన్ కి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ అయితే చెప్పారంట. ఇప్పటికే వీళ్ళ స్తోమతకు మించి అప్పు చేసి మరీ చూపించేశారు. వీళ్ళది చాలా నిరుపేద కుటుంబం. ఈ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముతూ ఉంటాడు. ఇక వీళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించడానికి డబ్బు లేక తిరుపతి నుంచి గుంటకల్కి తీసుకొచ్చేశారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అక్క ఆపరేషన్ కోసం మీకు తోచిన సహాయం అయితే చేయండి. ఆ అక్క హస్బెండ్ ఫోన్ పే నంబరు QR కోడ్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఆ అక్క అకౌంట్ నంబర్ ను కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. అలా చేయలేని వాళ్ళు ఈ వీడియోని ఒక 4 షేర్ చేయండి. ప్లీజ్ హెల్ప్.